అందరూ ఏం చేస్తున్నారన్నా? మా పిల్లలు గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్. అదే సిగ్గుపడలేదు చూడు, అందరూ బీబీఎస్ ఎంత మంచిగా వచ్చారు. పనులు చేస్తారంట. ఒకసారి అనుకోండి. ఓకేదా? దాన్ని భయపడతారు కదా. అది అడగడతాము. హాయ్ ఎవ్రీవన్. హాయ్ చెప్పండి అందరూ. హాయ్. నా పేరు ఏం పేరేంట? పేరేంటి? మైకా. మైకి వెరైటీ ఉంది కదా. అవునా? ఓకే. మమ్మీ డాడీ ఈ పేరెందుకు పెట్టారు తెలుసా? ఎందుకంటే తను ఎప్పుడు చూసినా మైక్ లో గట్టిగా మాట్లాడినట్టు మాట్లాడతాడంట. అందుకే చిన్నప్పుడు చాలా గట్టిగా వచ్చాడని తన పేరేం పెట్టారు తెలుసా? మైక్ అని పెట్టాడంట. మరి మైక్ ని నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను తెలుసా? ఎక్కడి నుంచి వచ్చావు మైక్ నువ్వు? అబ్బో యుఎస్ఏ నుంచి వచ్చాడంట. ఎలా వచ్చా? ఫ్లైటా? ఫ్లైట్ లో వచ్చావా? అవునా? మా పిల్లలందరినీ చూడడానికి ఫ్లైట్ లో వచ్చావా నువ్వు? ఎందుకు? అవునా? ఎందుకు బీబీఎస్ లో ఏం చేద్దామని వచ్చావా? అవునా? కానీ మా పిల్లలు ఇక్కడ చాలా మంది ఇంకా ఫుడ్ తినమని వచ్చారంట. ఎందుకా? అవును మరి. అరే కాదు 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 అంటే దాని కోసం వచ్చారా? కాదండి కాదండి మరి. నువ్వైతే అవునా? సాంగ్స్ పాడారా? ఏ పాడాలి? నీకు ఏ పాట నచ్చింది మరి? అబ్బో మీ అందరికి నచ్చింది. నచ్చిందా? ఓకే బాయ్. ఒక్కసారి మా పిల్లల కోసం ఒక పాట పాడతావా? పాడరా మరి? మంచి పాడరా? అరే అలా అంటే వెళ్ళిపోతున్నాడు. మరి దాన్ని మంచిగా పాడుతుంది. ఏం పాడాలి? ఎంకరేజ్ చేయాలి కదా. మీలో చాలా మంది పాటలు రావు. మరి మేము ఎంకరేజ్ చేస్తున్నావా? మరి మైకి కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తారు కదా దాన్ని అన్ని పాటలు పాడతారా? అది మైకి వచ్చాడు. చెప్పు అవునా? లేదు రోజు నువ్వు మా పిల్లల్లో మంచి యాక్షన్ చేస్తున్నారు, మంచి పాటలు పాడుతున్నారు. అవునా? అబద్ధం చెప్తారా మా ఇంటి నిజమే. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు కదా. కొంతమంది నిజంగా దేవుని కోసం బాగా యాక్షన్ చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. చూసిన కవర్ చేయకపోతే మళ్ళీ చెప్తాక. ఓకే ఓకే బాయ్. బాయ్. నీకు నువ్వు ఇన్ని రోజులు వాక్యాలు విన్నావు కదా. నువ్వేమైనా వాక్యం నేర్చుకున్నావు మరి? మరి వాక్యం ఏమైనా నేర్చుకున్నారంట చెప్తారంట. క్లాస్ లో మొత్తం టైం పాస్ చేస్తున్నారక్క. ఓ అవునా? టైం పాస్ చేస్తున్నారా? అక్క కొద్దిమంది ఏమో ఇంటికి వెళ్తున్నారేమో వస్తున్నారు, తిరుగుతున్నారు అసలు వినట్లేదు. అవునా? వీళ్ళు పక్కనే ఉందని పడ్డాక వెళ్ళి వస్తున్నారా? మైక్ యూఎస్ఏ నుంచి వచ్చాడు కాబట్టి అస్సలు కదలట్లేదంట. అక్కడే కూర్చొని మీ అందరినీ వాచ్ చేస్తున్నాడంట. రోజు చూస్తున్నావు మైక్ నువ్వు? చూస్తున్నాను. అవునా? వింటున్నారా? క్లాసులు వినట్లేదా? కొంతమంది బయటకు వెళ్తున్నారంట, తినేసి ఎక్కడ పడితే అక్కడ పట్టేస్తున్నారంట. మైక్ లో అక్కడ చెప్తున్నాడు, అక్క మీ పిల్లలు చాలా అగ్లీగా చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ డస్ట్ వేస్తున్నారు, ఎక్కడ పక్కన అక్కడ తినేస్తున్నారు. చేస్తున్నారా? లేదు 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 మా పిల్లలు మంచి పిల్లలు. ఈ రోజు నుంచి గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ లాగా ఉంటారు మరి. సరేనా?
ఓకేనా? సరే మరి నువ్వు ఏమైనా వాకింగ్ చేసుకున్నావా? భయం నేర్చుకున్నావా? చెప్తా ఒకసారి మా కోసం చెప్పు. But if we confess our sins, He is faithful and just, and will forgive us our sins and purify us from all unrighteousness. మరి మా పిల్లలు కూడా కొంతమంది చెప్తారు, వింటావా నువ్వు? అబ్బో మైక్ చూసావా? మంచి మంచి గుడ్ బాయ్ కదా మైక్. మరి ఇంత గుడ్ బాయ్ అని మైక్ మీరు ఎప్పుడైనా చూసారా? చాలా మంది ఫ్రెండ్స్ తీసుకొచ్చాం కానీ అందరు రివర్స్ లో మాట్లాడతారు కదా, అవునా కదా? మనల్ని ఎక్కిరిస్తారు, తను వినడు, తినడానికి వస్తాడు, తాగడానికి వస్తాడు, రసనాలు బిస్కెట్లు ఇంకా ఫుడ్ తినేసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు కదా, అవునా కదా? నేను లాస్ట్ టైం కూడా తీసుకొచ్చా, ఎవరైనా తీసుకొచ్చా? బ్యాండీ తీసుకొచ్చా కదా. బ్యాండీ గుర్తున్నారా? బ్యాండీ ఏంటి మొత్తం ఫుడ్ తినేసి వెళ్ళిపోయేవాడు కదా, మనకు కూడా మిగల్చలేదు. కానీ ఈసారి చూడు మంచి గుడ్ ఫ్రెండ్ మీకోసం వాక్యాన్ని నేర్చుకునే ఫ్రెండ్ ని తీసుకొచ్చాను. చేస్తున్నారా? చూసానంట. మీరు అనుకుంటున్నారా మైక్ వాచ్ చేయట్లేదు? అన్ని వాచ్ చేస్తాను, ఎందుకంటే తన పేరే మైక్ కదా, అన్ని మైక్ లో చెప్తాను. 24/7 అంట మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంటాడంట. మరి మా పిల్లలు కొంతమంది వాక్యాలు నేర్చుకుంటున్నారు, వింటావా నువ్వు? బిగినర్ నుంచి ఎవరైనా చెప్తారా? బిగినర్ క్లాస్ పిల్లలు చెప్తావా? ఓకే ఓకే మైక్ వింటావా? అప్పుడు మమ్మును మిమ్మును సమస్త జీవరాశులను మధ్యన రావాలా పంపించారా? సరే మరి మైక్ ఒక్కసారి ప్లీజ్ మా కోసం, ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే బాయ్. సరే యాడే చెప్తానంట, వింటావా? భూమి ఆకాశంలో సృష్టించారు. అది కాసేపు ఒకటి ఒకటి. వెరీ గుడ్. అవునా? సరే ప్రైమరీ నుంచి విక్టోరియా ఆంటీ టీచర్ క్లాస్ నుంచి, శారద క్లాస్ నుంచి పిల్లలు చెప్తారంట, వింటావా? ఓకే ఓకే బాయ్. ఆది కాండము 1:1 దేవుడు భూమి ఆకాశంలో సృష్టించెను. ఆది కాండము 1:1.
14 ఇవి నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. నీ కార్యములు ఆశ్చర్యమైనవి, ఆ సంగతి నాకు బాగునా తెలుసును. కీర్తనలు 139:14. ఓకేనా? మైక్ కదా. సరే మరి ఇట్లా చెప్తారా ఆంటీ క్లాస్ నుంచి? సీనియర్ క్లాస్ రావాలక్క. ఓకే, సీనియర్ క్లాస్ నుంచి ఎవరైతే చెప్పడానికి మాత్రం రూపంలో బయట చేయాలంట. సీనియర్ క్లాస్ నుంచి ఎవరైనా ఉన్నారా? సరే, జూనియర్ శృతి అని చెప్తారు. అది కాదు దేవుడు ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని వ్యవహరించుకుంది. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఎదురని దేవుడు వారితో చెప్పను. ఆదికాండము 1:28. నేను గొప్ప ఆశీర్వదించి గొప్ప చెయ్యను. చెయ్యను ఆశీర్వాదములు నీ ఆశీర్వాదములు నీ ఆశీర్వాదం తర్వాత నిన్ను గొప్ప జనములో చేసి నిన్ను ఆశీర్వాదించి నీ నామములు గొప్ప శక్తి నీ నామములు ఆశీర్వాదములు గొప్ప చేయును. ఆదికాండము 12:2. థ్యాంక్ యూ బాయ్. ఇంకా సీనియర్ క్లాస్ నుంచి వింటావా? సీనియర్ క్లాస్ నుంచి సీనియర్ క్లాస్ అంట అన్న. చెప్తారా? మన టీమ్ బేస్డ్ క్లాసెస్ ఏంటి? దేవుడి గురించి చెప్తున్నారు. ఎవరి టీచర్ దేవుడి గురించి చెప్తున్నారు. వాడు ఏం చేస్తారని చెప్తున్నారు? వాడు ఏం చేస్తారని చెప్తున్నారు? క్రియేషన్ గురించి చెప్తున్నారు కదా. వాటి క్రియేషన్ గురించి చెప్తారు కదా ప్రతిరోజు.
వింటున్నారా మరి మరి అక్క చెప్పుకుంటాను చూడండి. క్లాస్ కొట్టే మీరు కూడా మొదటి రోజు అర్థం కాలేదంట సీనియర్ క్లాస్ చెప్పలేదంట. నా వాయిస్ వినిపిస్తుందా మా సీనియర్ క్లాస్ కి వాయిస్ వినిపించట్లేదంట, గట్టిగా చెప్పాలని. వాయిస్ గట్టిగా చెప్పాలి. కొంచెం కదా అందుకే కొంచెం మెల్లగా చెప్తానంట. ఈ అక్క గట్టిగా చెప్తాను. మీరు విశ్వాసము ద్వారా కృప చైతన్య రక్షింపబడు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8. సంజన మంచి చెప్పారక్క మీ టీచర్ ఎవరు? టీచర్ మరి మైక్ ఇంత దూరం మన కోసం వచ్చి మీ దగ్గర వాక్యాలు చెప్పి తన వాక్యాలు నేర్చుకొని మంచి చేశారు కదా. మరి మైక్ అందరికి అందరూ థ్యాంక్ యూ చెప్పండి. మరి నెక్స్ట్ టైం మరి మళ్ళీ మన మైక్ మన దగ్గరికి వచ్చేవారు జాగ్రత్తగా జర్నీలో వెళ్ళాలని మళ్ళీ మన దగ్గర తిరిగి రావాలని మనం నేర్చుకున్న వాక్యాలన్నీ మైకి నేర్పించాం కదా. మరి మైక్ నీకు గుర్తుంటాయా అని థ్యాంక్ యూ మైక్. మరి మీరందరూ కళ్ళు పెట్టుకుంటే మైక్ మీకు బాగా చెప్తారు. బాగా చెప్పి మైక్ బాయ్ బాయ్ గట్టి చెప్పండి.